వెల్కమ్ టు 99 టీవీ. నేను దేవులపల్లి మోహన్, జర్నలిస్ట్ అండ్ జూరిస్ట్, మాజీ ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ విజయబాబు గారి వీటాక్స్ కార్యక్రమానికి స్వాగతం. సార్ నమస్కారం. సార్, ఎట్టకల్కి కర్ణాటకలో ఎవరు సీఎం అనేటువంటిది, తర్వాత సీఎం ఎవరు అనేది డిసైడ్ అయిపోయింది. సిద్ధరామయ్య గారు తాజాగా రాజీనామా కూడా సమర్పించడం జరిగింది గవర్నర్కి. ఇక డీకే శివకుమార్ ఆయన ప్రమాణ స్వీకారం చేయటమే మిగిలి ఉంది. సార్, అసలు ఎవరు ఈ డీకే శివకుమార్? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఈయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉంటారు. అదిగాక మరి సిద్ధరామయ్య గారు నిజంగానే ఉద్దేశపూర్వకంగానే అంటే అదే సైలెంట్గా ఉంటారా లేదంటే అనేది చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో కొన్ని సమస్యలు ఇట్లా అరైజ్ అవ్వటం అనేది, ఆ తర్వాత మళ్ళీ అవి సద్దుమడిగినట్టు లేకపోతే మళ్ళీ ఇది అవ్వటం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో మామూలే. కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటిది ఏంటంటే, ఎప్పుడు కూడా పవర్ సెంటర్స్ అనేవి కాంగ్రెస్ పార్టీలు బహుముఖ్యంగానే ఉంటారు. అయితే ఇక్కడ కూడా కర్ణాటకలో కూడా ఇద్దరు పవర్ సెంటర్స్, ఇద్దరు కూడా వద్దండులే. ఒక రకంగా చెప్పాలంటే ఒక సీనియారిటీ బేసిస్లో, తర్వాత క్యాస్ట్ పోలరైజేషన్లో చూసుకున్నప్పుడు అటు సిద్ధరామయ్య గారు, ఇటు డీకే శివకుమార్ కూడా. అయితే అసలు ఎవరి డీకే శివకుమార్ ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా అవుతున్నటువంటి సందర్భంలో చాలామందికి తెలుసు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రముఖుడు అని. కానీ బ్రీఫ్గా మనం ఒకసారి రేఖామాత్రంగా డీకే శివకుమార్ గురించి, తర్వాత అసలు నేను ససేమిరా రాజీనామా చేయనని మొండికేస్తాడేమో అనుకున్నటువంటి సిద్ధరామయ్య చాలా నిశ్శబ్దంగా, ఆయన సైలెంట్గా హైకమాండ్ యొక్క ఆదేశాల మేరకు నేను రాజీనామా చేస్తున్నాను, శివకుమార్ని ఇన్వైట్ చేస్తున్నాను, ఇదంతా కూడా చాలా స్మూత్గా జరిగింది. స్మూత్గా జరిగిపోయింది కాబట్టి ఆల్ ఈజ్ వెల్ అని చెప్పి అనుకుంటామా, స్టిల్ కోల్డ్ వార్ ఈజ్ దేర్ అని చెప్పని అనుకోవాలనేదే ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ఎందుకంటే అసలు ముందు సిద్ధరామయ్య గారి గురించి సరే తెలిసిందే, ఆయన సమయానికి తగ్గట్టుగా పావులు కదపటంలో కానీ, ఆయనకు ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం కావచ్చు, క్యాస్ట్ బ్యాకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కర్ణాటకలో ఆయన ఒక ఎదురులేని నాయకుడి కింద నిలబెట్టాయి. ఈక్వల్లీ 1980 నుంచి యూత్ కాంగ్రెస్ NSUI నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించి యూత్ కాంగ్రెస్లో ఉండి, ఆ తర్వాత 27 సంవత్సరాలకే మరి ఎమ్మెల్యేగా గెలిచి, అక్కడి నుంచి అసలు ఇక కర్ణాటక రాజకీయాల్లో ఒక తిరుగులేనటువంటి వ్యక్తిగా ఇదయ్యి, తర్వాత ఉన్నది ఏంటంటే ఒక గమ్మత్తు అయినటువంటి టైటిల్స్ కూడా ఉన్నాయి డీకే శివకుమార్కి. ఆయన ఏమంటారంటే ట్రబుల్ షూటర్ అని చెప్పని కొంతమంది అంటారు, రిసార్ట్ పొలిటికల్ ఎక్స్పర్ట్ అని చెప్పని అంటారనమాట. అంటే రిసార్ట్ పాలిటిక్స్ మాస్టర్ అంటారు ఇంకా చెప్పాలంటే. ఈ రిసార్ట్ పాలిటిక్స్ మాస్టర్ అని చెప్పనట్టు ఏంటి అసలు ఈ రిసార్ట్ పాలిటిక్స్ మాస్టర్ అనేది? అసలు ముఖ్యంగా ఈ రిసార్ట్ కల్చర్ అనేది అంటే ఎమ్మెల్యేని తీసుకుపోవడం, దానిని జాగ్రత్తగా పెట్టడం అనేటువంటిది ఇటు టీడీపీలోనేమో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్తో అక్కడి నుంచి మొదలైంది, ఇక్కడ చూసుకుంటే అయింది. సో అయితే ఇక్కడ ఏంటి అన్నట్లయితే, ఇక్కడ ప్రధానంగా 2000 ఈ రిసార్ట్ పాలిటిక్స్ శివకుమార్ గారు జాతీయ రాజకీయాల్లో ఎలా ఆయనకి గుర్తింపు వచ్చిందంటే, మనం ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చాలా డీటెయిల్డ్గా చెప్పాం. 2002లో మహారాష్ట్ర ఎమ్మెల్యేల ఆపరేషన్ అని, మహారాష్ట్ర ఎమ్మెల్యేలని వాళ్ళని కొంతమందిని ఇట్లాగే హార్స్ ట్రేడింగ్ చేయాలి అని చెప్పని ప్రయత్నం చేస్తే, వాళ్ళందరినీ ఈయన భరోసా ఇచ్చి బెంగళూరుకి తీసుకొచ్చి బెంగళూరు రిసార్ట్లో పెట్టి వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేశారు. అప్పుడు డీకే యొక్క రోల్ అనేది జాతీయ స్థాయిలో వార్తల్లోకి చాలా ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి అంటే 2017లో అహ్మద్ పటేల్ని ఏమైనా సరే రాజ్యసభకి రాకుండా చేయాలి అనేటువంటిదేమో మన బీజేపీ ప్రయత్నం అయితే, ఏది ఏమైనా సరే అహ్మద్ పటేల్ని రాజ్యసభకి రప్పించాలి అనేటువంటిదేమో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం. ఈ క్రమంలోనే అప్పుడు ఏం చేశారంటే, గుజరాత్లో ఆపరేషన్ లోటస్ అనేటువంటి పేరుతో మొదలుపెట్టి సరిగ్గా 40 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కొంతమందినైనా సరే బ్రేక్ చేయాలి అని చెప్పని అనుకుంటే, ఆ 40 మందికి ఎమ్మెల్యేలందరినీ కూడా అహ్మద్ పటేల్కి ఆయనకు అనుకూలంగా ఉండేటువంటి విధంగా చేయడానికి వాళ్ళని కూడా రిసార్ట్కి తీసుకొచ్చి అక్కడ రిసార్ట్ పాలిటిక్స్ ప్లే చేసి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ కంప్లీట్ చేశాడు ఈయన. సో అక్కడి నుంచే శివకుమార్ యొక్క ఇమేజ్ అనేటువంటి జాతీయ స్థాయిలో ఒక రికగ్నిషన్ వచ్చింది. అదే సమయంలో ఏమైందంటే, ఈ వ్యవహారాలన్నీ ఇతన్ని కనుక ఇలాగే మనం ఎదగనిస్తే కాంగ్రెస్లో మనకి జాతీయ స్థాయిలో కొరకరానికి పోయేగా తయారవుతాడు, కాబట్టి ఇతని యొక్క దూకుడికి చెక్ పెట్టాలని చెప్పని బీజేపీ కూడా ఓ రకంగా రకరకాల అస్త్రాలు ప్రయోగించింది. అందులో సహజంగా ఇప్పుడు
చాలామంది ప్రత్యర్థుల మీద ప్రయోగించేటువంటి అస్త్రం ఏది అని అడిగితే మనకు తెలిసిందే ఈడీని, ఐటీ, సిబిఐ దాడులు, ఇలా ఇవన్నీ కూడా మొత్తంగా ఆయన మీద వరుసగా మొదలయ్యాయి. ఆయన అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి ఆరోపణలు, తర్వాత ఆయన ఆర్థిక శక్తిని దెబ్బకొట్టి దారిలోకి తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నం, దానికి సంబంధించినటువంటి వ్యూహాలు, ఇలా మొత్తంగా పూర్తిగా డీకేని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కర్ణాటకలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత స్థాయిలో జాతీయ రాజకీయాల్లో ఎంత గేమ్ ప్లే చేస్తాడు అనేటువంటిదే ఇది. సో అసలు ఎవరు ఈ డీకే శివకుమార్ అని మళ్ళీ మనం ప్రశ్నించుకొని కొంచెం వెనక్కి వెళితే, గ్రామీణ స్థాయి నుంచి ఇతని యొక్క కెరీర్ అనేటువంటిది మొదలైంది. డీకే శివకుమార్ పూర్తి పేరు ఏంటంటే దొడ్డాలహళ్ళి కెంపెగౌడ శివకుమార్ తన పేరు. అది షార్ట్ ఫామ్లో డీకే శివకుమార్. ఈ రామ్నగర్ జిల్లా కనకపురాలో ప్రాంతానికి చెందినటువంటి ఒక్కలిగా సమాజానికి చెందినటువంటిది. నేను ఆ ప్రొఫైల్కి సంబంధించి నేను అంతకుముందు ఇంకొక వీడియోలో కూడా మన దాంట్లోనే చెప్పాను. సో ఈ ప్రొఫైల్ని ఈయన అలా పెంచుకుంటూ ఈ ఒక్కలిగా తెగకి సంబంధించి ఒక బలమైనటువంటి నాయకుడిగా ఆయన ఎదుగుతూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ స్థానికంగా ఆర్థిక బలం ఆయనకి అంతకంతకు కూడా ఒక ప్రధానమైనటువంటి ఒక సపోర్ట్గా ఉంది. 80లో విద్యార్థి దించి మొదలై 89లో 27 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా గెలవటం, అక్కడి నుంచి ఒక కెరిస్మాటిక్ యంగ్ డైనమిక్ లీడర్గా కర్ణాటక రాజకీయాల్లో అప్రతిహతంగా దూసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లోనే అటు ఇందా నేను చెప్పినట్టుగా 17లో కూడా మహారాష్ట్ర ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాడు. సో ఇది ఇలా ఉంటే 2017లో అహ్మద్ పటేల్ దగ్గర నుంచి ఈయనకి ఒక పెద్ద ఇమేజ్ ఒకటి పెరిగిపోయింది ఇది కాంగ్రెస్ పార్టీలో. అలాంటి పరిస్థితుల్లో ఇక ఒక ముఖ్యమైనటువంటి నేతగా ఒక రకంగా చెప్పాలంటే ఎదిగాడు. అలాగే ఐటీ రైట్స్ని వీటన్నిటిని కూడా